అండ్ మోర్ ఓవర్ ఎక్కడ ఐ మీన్ మీరు పర్సనల్ ఇప్పుడు ఈ గూగుల్ ఇదంతా వచ్చేయడం వల్ల చాలా మంది మెన్షన్ చేస్తున్నారు ఈ హీస్ ఫ్రమ్ కన్నడ, హీస్ ఫ్రమ్ బెంగళూరు. చెప్పకపోతే అసలు ఎవరికి తెలియదు, తెలుగు వాళ్ళే అనుకుంటున్నారు. అవునవును, ప్రతి ఇక్కడ చాలా మంది తెలుగు నేర్చుకొని వాళ్ళు మాట్లాడుతున్నారు, చదువుతున్నారు, అన్ని చేస్తున్నారు ఇక్కడ. సో అలాగే జరుగుతుంది. సో రైట్ నో మీరు సినిమాలు ఏం చేస్తున్నారు ఏమన్నా తర్వాత? సినిమా వస్తుంది అంటే ఏమవుతుంది, నా మీకు తెలీదు, మోర్ దెన్ 4.5 to 5 lakhs నాకు దగ్గర అడ్వాన్సే ఉంది. ఒకటొకటి 10,000 ఇచ్చారు, 25,000 ఇచ్చారు, అలాగే ఇస్తూనే ఉన్నారు. ఏమవుతుంది, ఓకే చేద్దాం, తర్వాత ఏమవుతుంది ప్రాబ్లం. అండ్ సినిమా ఈజ్ నాట్ లైక్ సీరియల్, అది బడ్జెట్ కావాలి, చాలా ప్లానింగ్ కావాలి. ఏమో ఇట్స్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ఇట్, ఆ మూమెంట్ వెయిట్ చేస్తున్నాను. ఓకే. అండ్ నార్మల్లీ మీకు ఎవరైనా మెన్షన్ చేస్తూ ఉంటారేమో కదా, మీ కట్అవుట్ కి, ఫిజిక్ కి, మీ స్మార్ట్నెస్ కి సినిమా అయితే కరెక్ట్ ఉంటది అని చెప్పి ఎవరైనా గైడ్ చేసిన వాళ్ళు ఉన్నారా? అందరూ చెప్తారు, బట్ ఓకే నేను సినిమాగే వెళ్ళిపోతాను. ఫ్యాక్ట్ చెక్ చేసుకుంటారు కదా మీరు, అంటే వీళ్ళు చెప్పింది నమ్మేసి వెళ్ళిపోవాలా, వెళ్ళిపోతే కరెక్టేనా లేదా అని. మీ ఫ్యాక్ట్ చెక్ లో వెళ్ళిపోవాలంటే నవ్వు మీకు చాలా కాంపిటీషన్ ఉన్నాయి. సెకండ్ వన్, మీకు అంత స్క్రిప్ట్ దొరికితే అది చేసుకొని ఇది చేయి ఎంత చెప్తారు. మీరు అన్ని కన్నడ డైరెక్టర్స్ అదే చెప్తారు, ఓకే మీ డేస్ ఏముంటుందో మేము చేసుకుంటాను, తర్వాత మేము చూస్తాను. అండ్ సెకండ్ థింగ్ ఏం చేస్తున్నారు, నాకు అంటే ఇది నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏమవుతుంది, మేము ఇప్పుడు కన్నడలో ఒకటే చేస్తానంటే నా మార్కెట్ కన్నడలో ఉంటుంది, తెలుగులో చేసినప్పుడు ఇక్కడ కూడా మార్కెట్ ఉంటుంది. మేమేనారు తమిళ్ చేస్తే అక్కడ కూడా 3 మార్కెట్స్. మీరు ప్రొడ్యూసర్ చెప్పొచ్చు, నా దగ్గర 3 మార్కెట్స్ ఉన్నాయి, ఇంత బడ్జెట్ వస్తుంది, మీరు చేసుకోండి. సో ఆ ప్లేస్ ఉంటది. సో మోస్ట్లీ మీకు బాగా కనెక్టెడ్ ఎవరంటే జగదాత్రి, యాజ్ పర్ స్క్రిప్ట్ మీకు బాగా కనెక్టెడ్ ఉంటారు. సో పర్సనల్లీ మీకు బాగా క్లోజ్ అయిన ఫ్రెండ్స్ ఎవరు ఇక్కడ? అందరూ క్లోజ్. ఇక్కడ ఫ్యామిలీ లాగా ఉంటారు, ఎవరు ఆ యాటిట్యూడ్ ఏం లేదు ఇక్కడ. అదే నాకు కొంచెం అంటే ఇక్కడ ఫుల్ ఎవ్రీ వన్ వెరీ ఫ్యామిలీ లాగా ఉంటారు. సో చాలా చాలా క్లోజ్, వీఆర్ ఆల్ వెరీ క్లోజ్. సో మోస్ట్లీ సెట్స్ అంతా ఉమెన్ తో ఎక్కువ నిండిపోయింది, సంథింగ్ ఉమెన్ పవర్ గురించి కాబట్టి సీరియల్ ఉమెన్ తో ఎక్కువ మంది ఉన్నారు. సో ఉమెన్ మధ్యలో ఒక స్మార్ట్ హ్యాండ్సమ్ బాయ్ ఉండడం వల్ల ఏదన్నా ఐ మీన్ చెలికత్తల మధ్య గోపాలుడు లాగా ఎప్పుడైనా ఫీల్ అవుతారా? సరదాగా టీస్ చేయడం మిమ్మల్ని. ఇక్కడ ఏమవుతుంది, జగదాత్రి ఇస్ నాట్ లైక్ నార్మల్ కాన్సెప్ట్. ఇక్కడ మీరు ఫైటింగ్ చేస్తారు, అండ్ హడావడిలో డైరెక్టర్ కూడా ఉంటారు, అలాగే ఆర్టిస్ట్ కూడా, మేము కూడా ఉంటాము. అంత యోచించడానికి టైం లేదు ఇక్కడ. సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ సోషల్ మీడియా అండి? సోషల్ మీడియా ఇస్ అ గుడ్ థింగ్ యాక్చువల్లీ. సో మెనీ పీపుల్ ఆర్ లివింగ్ లైఫ్ నౌ. అంటే ఇప్పుడు జస్ట్ లైక్ యునో ఇది హోల్ వరల్డ్ కెన్ బి కనెక్టెడ్ విత్ ఇన్ అ మినిట్. సో సోషల్ మీడియా ఇస్ నెక్స్ట్ బూమింగ్ ఏంటి అంటే సోషల్ మీడియా. బట్ నెగిటివ్ వేస్ లో వాడే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఈవెన్ హేట్రెడ్ ఒకటి వెళ్ళిన తర్వాత సేమ్ థింగ్, అండ్ యువర్ ఇన్సైడ్ అండ్ మై ఇన్సైడ్ ఆల్సో నెగటివ్ అండ్ పాజిటివ్ ఇస్ ఆల్వేస్ దేర్. సో మేము ఏం తీసుకుంటానో అదే లైఫ్, అంతే. సో ఇక్కడ టాలీవుడ్ లో మీకు బాగా మీ ఫేవరెట్ యాక్టర్స్ ఎవరు? టాప్ 3 చెప్పండి. సో మహేష్ బాబు ఉన్నారు, చాలా ఎందుకు అల్లు అర్జున్ గారు అంటే ఏ మూవీ నుంచి ఇష్టం? పుష్ప నుంచా? ఇంకా పుష్ప నుంచి కాదు, ఇది రేస్ గుర్రము, బెంగళూరులో చూస్తూనే ఉంటాను అన్ని మూవీస్, అండ్ నెక్స్ట్ లెవెల్ మూవీస్. అంటే మోస్ట్లీ ఆయన గురించి చెప్పేది ఏంటంటే కేరళలో ఆయన అల్లు అర్జున్ కాదు మల్లు అర్జున్ అంటారు, ఆ రేంజ్ లో ఫ్యాన్ బేస్ ఉంది అని అంటారు. బట్ కన్నడలో కూడా ఐ మీన్ బెంగళూరులో కూడా ఆ రేంజ్ ఉందా? బెంగళూరులో అన్ని లాంగ్వేజ్ చూస్తారు. మీకు తెలిసి అంటే మీకు మహేష్ బాబుకి ఎంత ఫ్యాన్స్ ఉన్నారో అలాగే అక్కడ చాలా మంది అంటే అన్ని లాంగ్వేజ్ చూస్తారు. సో బెంగళూరు ఇస్ నాట్ జస్ట్ కర్ణాటక ఆర్ కన్నడ సిటీ, ఇట్స్ లైక్ యునో ఎనీ లాంగ్వేజ్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఫ్రమ్ అదర్ లైక్ స్టేట్స్ ఓన్లీ. అంటే మేము కూడా ఇప్పుడు కన్నడలో యష్ కి ఎంతమంది ఫ్యాన్స్, యష్ గారికి ఇప్పుడు చూసుకుంటే రిషబ్ శెట్టి గారికి, ట్రిపుల్ ఆర్ అంటున్నారు ఇప్పుడు, రిషబ్ గారు, రక్షిత్ గారు, వీళ్ళందరినీ. ఈవెన్ పునీత్ రాజ్ కుమార్ గారు చనిపోయినప్పుడు ఎంతమంది బ్యాడ్ ఫీల్ అయ్యారో, సుదీప్ గారికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈవెన్ మా అందరం ఒకటే. అవును ఆల్ ఇండియన్స్. మేము అంటే మీరు ఇంగ్లాండ్ వెళ్ళిన తర్వాత లేదంటే మీరు యుఎస్ వెళ్తే అక్కడ మీరు ఇండియన్ ఆగి అంటారు, తమిళ గాయ్, సౌత్ గాయ్, నార్త్ గాయ్ అలా అన్నారు. సో మేము అండ్ ఇండియన్ సినిమాస్ అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు అలా చెప్తారు. సో
షుడ్ బి ప్రౌడ్ ఇండియన్. సో ఇప్పుడు ఐ మీన్ అదర్ దెన్ యాక్టింగ్ ఏదైనా ఉందో మీ మైండ్ లో, అంటే డైరెక్టర్ గానీ, అంటే ఆల్మోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది, సో మీ మైండ్ లో ఏమన్నా ఫిల్మ్ మేకర్ ఇలాగ డైరెక్టర్ గానీ రైటర్ గానీ ఈ కైండ్ ఏమన్నా ఆలోచనలు ఉన్నాయా? అంత ఆలోచన లేదు. మేము యాక్టింగ్ ఇక్కడ అంటే డైరెక్షన్ అంటే సర్ ఏం చేస్తారో అది ఖాళీ చూసుకుంటేనే చాలు, అలా చేస్తున్నారు. మీరు ఒకసారి చూడాలి, అంటే మా భార్గవ్ సార్ ఎలా చేస్తారు, ఎలా మేకింగ్ ఉంటది, నెక్స్ట్ లెవెల్. ఆయన కూడా యంగ్స్టరే కదా, సో మేబీ ఈ రెండు ఆలోచనలు కలుస్తున్నాయి. అవును, ఆ పవరే వేరే. అంటే నార్మల్లీ ఒక కామన్ గా మన యూత్ కోసం మీరు అయితే ఏం టిప్స్ చెప్తారు ఫుడ్ విషయంలో కానీ, లేదంటే డైట్ ఎస్పెషల్లీ ఏం కట్ చేయమంటారు? కార్బ్స్, షుగర్, సాల్ట్ కట్ చేయాలి. ఓకే, కొంచెం కట్ చేయాలి, బట్ షుగర్ ఇస్ ద మెయిన్ కల్ప్రిట్. కార్బ్స్ అంటే మేము అలవాటం అన్ని కార్బ్స్, చపాతీ, ఇది రైస్, అన్ని కార్బ్స్ కొంచెం కట్ చేస్తే బాగుంటది. సో ఒకవేళ రైస్ తిన్నా ఇంత తింటే ఇంత కర్రీ తినమని ఏదో చెప్తూ ఉంటారు చాలా మంది, సో అలా ఫాలో అవుతారా? అవ్వదు, అంత అవ్వదు. బ్రౌన్ రైస్ కొంచెం అలాగే షిఫ్ట్ చేయాలి. మీరు అసలు మొత్తం రైస్ ఇవన్నీ అవాయిడ్ చేస్తారా? ఆల్మోస్ట్ చేస్తాను, బట్ అంత ప్రొడక్షన్ లో దొరకదు కదా మీకు. ప్రొడక్షన్ ఇప్పుడు మా అసిస్టెంట్ చేస్తారు, అడిగితే చేస్తారు బ్రౌన్ రైస్ కానీ. నా డయట్ ఎక్కడ వెళ్ళిన తర్వాత కూడా అక్కడ డయట్ చేస్తా. అంటే మీ హెయిర్ చాలా బాగుంది చూడడానికి, మాకు ఏమైనా హెయిర్ టిప్స్ చెప్తారా? హెయిర్ టిప్స్ ఏం లేదు, ఇది జెనెటిక్ అంతా అనుకుంటా, ఎందుకంటే మా డాడీ కూడా అంత బాల్డ్ లేదు, సో వాళ్ళే జెనెటిక్. నాకు మీరేం కేర్ తీసుకోవాలి? అంత కేర్ లేదు, అంటే చాలా మంది ఓ ఇది తీసుకుంటా సీరం పెట్టుకోండి అంత కాదు. చాలా చాలా కేర్ చేస్తేనే కొంచెం అది ఊడిపోతుంది. మీరు అలాగే వదిలేయాలి, అది పాడి వస్తుంది. సో జగదాత్రి ఇప్పుడు అందరూ అంటున్నారు 1000 ఎపిసోడ్స్ అలాగే ఇయర్ అవుతుంది, 2000 వరకు పక్కా వెళ్తుంది అని అంటున్నారు, చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మీరు ఉన్నారా? See, 2000 నాకు నంబర్ తెలీదు, సో ఐఎమ్ ఎంజాయింగ్ ద ప్రాసెస్. నేను ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ అ క్వశ్చన్. మీరు 10th లో చదువుతున్నారు, మీకు నాకు 100 కావాలి అంటే అవ్వదు. యూ షుడ్ జస్ట్ ఎంజాయ్ ద ప్రాసెస్. ఓకే, నేను స్టడీ చేస్తా ఇప్పుడు, ఓకే నేను ఆర్ట్ కొంటా, అలాగే ఐఎమ్ ఎంజాయింగ్ ద ప్రాసెస్. నైస్. సో వాట్ అబౌట్ అంటే ఒక 10 years తర్వాత జగదాత్రి అని మీ మైండ్ లోకి రాగానే మీకు కానీ ఏ ఇన్సిడెంట్, ఏ సీన్, ఏ మెమరీ గుర్తొస్తుంది? లైఫ్ టైం మెమరీ ఇదెల్లా. ఏ మెమరీ లైఫ్ టైం ఇది, అంటే మీరు ఏదైనా ఒక పర్టికులర్ సీన్ ఉంది నేను చెప్తా. ఎందుకంటే మేము అంటే నాకు అదొక డ్రీమ్ ఉంటది, నేను అంటే ఫైట్ చేయాలి, హీరో అలా ఫైట్ చేయాలి, అది ఇది అన్ని ఇక్కడ దొరుకుతుంది మీకు. అంటే మీరు యూఆర్ జస్ట్ లివింగ్ విత్ దట్ ఇన్వెస్టిగేషన్, పోలీస్ లాగా అన్ని చేస్తున్నాను కదా, అది చాలా హీరోయిజం ఫుల్ఫిల్ అవుతుంది నాకు ఇన్సైడ్ లో. సెట్స్ లో ఏమని పిలుస్తారండి? దర్శన్ అంటారా, కేదార్ అంటారా? కేదార్ చాలా మంది. ఓకే, ఇంకా అలవాటు పడిపోతున్నారు ఆ క్యారెక్టర్ లోకి. నైస్. సో ఇక్కడ సీరియల్, ఇప్పుడు మన తెలుగు సీరియల్ ని మీ ఇంటి దగ్గర ఎవరైనా చూస్తారా? లాంగ్వేజ్ అర్థం కాకపోయినా చాలా మంది చూస్తారు, బెంగళూరులో చాలా మంది చూస్తారు. తెలుగు ఆల్మోస్ట్ అర్థం అవుతుంది, అక్కడ కూడా అర్థమవుతుంది. అండ్ వాళ్ళు అంటే చాలా మంది చూస్తారు, నాకు తెలీదు, బట్ నేను అడిగినప్పుడల్లా నేను ఇప్పుడు ఈ ఎపిసోడ్ చూసాను చెప్తారు. ఓ ఓకే. ఆర్ యూ సింగిల్ అండి? అవును, 100% అంటారా? 100% ఫ్యాన్స్ కోసం చెప్తున్నారు అన్నమాట. లేదు సింగిల్ అండ్ హ్యాపీ. సింగిల్ అండ్ హ్యాపీ అన్నారు. సింగిల్ అండ్ హ్యాపీయా? మీరు చెప్పింది ఎలా ఉందంటే కమిటెడ్ అయితే హ్యాపీగా ఉండవు అన్నట్టు చెప్పారు. అలా కాదు, నాకు అంటే ఉండడం కూడా హ్యాపీగా ఉంది. అవును, పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటది. మీకు లేదా, నాకు లేదా, అందరికీ ఉంటది. సేమ్ కామన్ థింగ్ అది. సో ఇప్పుడు ఒకవేళ మీ లైఫ్ పార్ట్నర్ ని, ఐ మీన్ రేపొద్దున వస్తారు కదా, బట్ మీ మైండ్ లో ఒక చిన్న ఉంటది కదా, ఓకే ఉంటది కదా, చిన్న లిస్ట్, ఏంటి ఇలా ఉంటే బాగుంటది, అలా ఉంటే బాగుంటది. సో ఏమున్నాయి మీ మైండ్ లో? అమ్మాయి ఎలా ఉండాలి మీ లైఫ్ పార్ట్నర్? కరెక్ట్ డిసిషన్ తీసుకోవాలి, అంటే మెచ్యూర్డ్ గా థింక్ చేయాలి, చాలా ఉంటది బ్రో. అండ్ అన్ని ఫుల్ఫిల్ అవ్వదు, సో వీ హ్యావ్ టు అడ్జస్ట్ అండ్ గో. మోస్ట్లీ మీ అటెన్షన్ గ్రాబ్ చేయాలంటే ఏం ఉండాలి అమ్మాయిలు? అంత లేదు, అంత అటెన్షన్ వద్దు నాకు. నాకు తెలిసిపోతుంది ఎవరెవరు ఎలాగా. సో యువర్ సింగిల్ అండ్ హ్యాపీ. సో ఈ ఫేజ్ లో కొన్ని రోజులు ఉండాలనుకుంటున్నారా? లేదు ఫేజ్ మారినా పర్లేదా? అంత హడావుడి లేదు, కొన్ని రోజులు నాకు కావాలి అలా లేదు, ఆరామ్సే. మ్యారేజ్ అంటే చాలా టైం పడుతుంది, అయితే చాలా ఇయర్స్ ఉందేమో మేబీ, తెలీదు మైండ్ లో ఏమవుతుందో జరుగుతుంది అంతే. 2026 రిజల్యూషన్స్ ఏమైనా తీసుకున్నారా?
రెజల్యూషన్ ఏం లేదు, ఏం తీసుకుంటారు, అదే సేమ్ రెజల్యూషన్స్. ఓకే ఏమో చేయాలి అంతనే ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంటది, రెజల్యూషన్ ఎందుకంటారు. అవును. సో సో ఐ మీన్ ఈ సక్సెస్ తర్వాత మీకు లైఫ్ లో ఇంతకు ముందు ఫెయిల్యూర్స్ ఏమన్నా ఉన్నాయా, గట్టిగా దెబ్బ తగిలిన? చాలా ఉన్నాయి. చాలా సక్సెస్ ఫెయిల్యూర్ ఇట్స్ అ కామన్ థింగ్. రెండు కాయిన్ లో హెడ్ టాస్ లాగా. సో వీ షుడ్ జస్ట్ టేక్ ఇట్. మీరు చాలా అంటే చాలా థింక్ చేస్తున్నారు, ఓకే నాకు ఇది అయింది అదైంది అంటే మీరు యూ డోంట్ గో ఫార్వర్డ్. మీరు ఫార్వర్డ్ వెళ్ళాలంటే మీరు అదెల్లా మర్చిపోచి యూ షుడ్ జస్ట్ ఫర్గెట్ ఇట్ అండ్ గో ఫార్వర్డ్. అది నా ఇది. అంటే సక్సెస్ నేర్పించింది ఒక లెసన్, ఫెయిల్యూర్ నేర్పించిన ఒక లెసన్ ఏమైనా ఉన్నాయి అలాగా? అన్ని లెసన్ బ్రో, ఎవ్రీడే ఇస్ ఎ లెసన్. ఎవ్రీడే ఇస్ ఎ లెసన్. మీరు సక్సెస్ ఫెయిల్యూర్ ఏమేమి వచ్చినా యూ హ్యావ్ టు బి సేమ్. సో అది లాంగ్ టర్మ్ గో మీకు. సో ఇస్ దేర్ ఎనీ లైఫ్ ఫిలాసఫీ అంటే మీరు ఫాలో అయ్యే ఒక ఐడియాలజీ, మీ ఐడియాలజీ ఎలా ఉంటుంది? జస్ట్ వర్క్. దెర్ ఇస్ నో లైక్ యునో మీరు ఏం అవుతుంది, ఇది సక్సెస్ అవుతుందో ఫెయిల్యూర్ అవుతుందో, యూ షుడ్ నాట్ థింక్ దట్. జస్ట్ వర్క్. మీరు కర్మయోగి చూసారా, అలాగా. అవును, జస్ట్ వర్క్. మీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ లో కూడా డూ యూ బిలీవ్ ఇన్ గాడ్, కర్మ ఆర్ డెస్టినీ? గాడ్ అండ్ కర్మ. డెస్టినీ లక్కెల్లా అది వస్తుంది, అది క్వశ్చన్ మార్క్. బట్ ఈ రెండు మీరు లైఫ్ లో తీసుకొని వెళ్ళాలి. అంటే కర్మ ఇన్స్టెంట్ రిటర్న్ అనుకుంటారా మీ దృష్టిలో? లేదు, అది ఎప్పుడు లాంగ్ టర్మ్ లో లాంగ్ రన్ లో వస్తుంది. ఇన్స్టెంట్ ఏమో, సమ్ పీపుల్ గెట్ ఇన్స్టెంట్లీ, సమ్ పీపుల్ గెట్ ఆఫ్టర్వర్డ్స్. బట్ మీరు కర్మ అంటే మీరు ఏం చేస్తారో అది. సో ఈ దర్శ అయితే కర్మయోగి 100%. అబ్జర్వ్డ్ ఇన్స్టాగ్రామ్ లో అయితే వెరీ గుడ్ బిలీవర్ అనమాట. అవును. సో లీజర్ టైమ్ లో ఏంటి, ట్రావెలింగ్ ఇలాంటి ఏమైనా ఇంట్రెస్ట్స్ ఉన్నాయా? ట్రావెలింగ్ ఉన్నాయి, బట్ అంత సోషల్ మీడియా కాదు, నేను సోషల్ మీడియా పర్సన్ కాదు. ఐ ట్రావెల్ బట్ పోస్ట్ చేయరు. ఐ లుక్ ఆఫ్టర్ బిజినెస్. అదే బ్రెయిన్ లో ఉంటుంది. సో తర్వాత ఏం లేదు. సో ఎంటర్‌ప్రెన్యూర్ గా మిమ్మల్ని మోటివేట్ చేసింది ఎవరు అంటే ఏదన్నా? రతన్ టాటా. ఓకే. 100%. అంటే వాళ్ళు ఎథిక్స్ సో చాలా మంది ఫాలో అవుతున్నారు. ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ఇట్. ఈవెన్ టిల్ డేట్ నేను ఐ మీన్ చాలా మంది మేమర్స్ కానీ వాటిలో షేర్ చేసినప్పుడు టాటా మోటార్స్ ఒక కార్, ఏదైనా చిన్న కార్ అయి ఉండొచ్చు, యాక్సిడెంట్ అయినప్పుడు దానికి డ్యామేజ్ చాలా తక్కువ అవుతుంది, వేరే కార్తో ఎక్కువ అవుతుంది అని చెప్పి పోస్టులు పెడతా ఉంటారు కంపేర్ చేసి. టాటా ఎంత స్ట్రాంగ్ అంటే మనం కస్టమర్స్ నే కదా అచీవ్ చేయాలి, వాళ్ళ హార్ట్స్ నే కదా అచీవ్ చేయాలి. అవునవును. ఇట్స్ నాట్ జస్ట్ టాటా మోటార్స్, టాటా ఇస్ లైక్ ఎవ్రీవేర్. టీసీఎస్ వాళ్ళు సర్వీస్ చేస్తున్నారు, ఇండియాకి చాలా పెద్ద సర్వీస్ చేస్తున్నారు. సో యు వాంట్ బి ఫ్యూచర్ రతన్ టాటా లైక్ దర్శ్ టాటా? ఓ one or the other day. Okay, yeah. Thank you so much, and thank you so much for your valuable time.